హాయ్ అండి. వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఇదైతే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. అప్పుడు తీర్థం అది చూసేసాం కదా. అక్కడ అయిపోయాక అక్కడి నుంచి అయితే మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. అక్కడే ఉంటుంది ఎగ్జిబిషన్ కూడా. ఇంకా ఎగ్జిబిషన్ కూడా వచ్చామన్నమాట. అంటే యాక్చువల్గా అయితే వస్తామండి, అంటే ఒక 2 days 3 days అయితే వస్తాము ఎగ్జిబిషన్కి, తీర్థం తిరగడానికి అలా వస్తాము. ఇప్పుడైతే ఇంకా పిల్లలతో అవ్వలేదు, ఇంకా ఒక్క రోజుకే అన్నీ పెట్టుకున్నాం అనమాట. అంటే ఒకరోజు డీజే అని, ఒకరోజు ఇది తీర్థం ఎగ్జిబిషన్ ఒకరోజు అలా అయితే పెట్టుకున్నాము. ఇక్కడైతే ఇంకోండి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. జైంట్ వీల్ ఇంకా అన్నీ బాగానే ఎక్కాము, చూడండి మీరు కూడా. ఇదైతే మేము ఎప్పుడు 18th అనుకుంటా అండి వచ్చాము ఎగ్జిబిషన్కి. ఆ రోజు ఇంకా మొత్తం అయితే ఖాళీ అయిపోయింది, ఇంకా జనం కూడా పెద్దగా లేరు. ఇంకా అదే లాస్ట్ డే అనుకుంటా, లేకపోతే నెక్స్ట్ డే లాస్ట్ డేనేమో తెలీదు. ఆ రోజు అయితే జనం పెద్దగా లేరని చెప్పి మేమైతే ఇంక ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ అయితే జైంట్ వీల్ ఎవరు డేర్ చేయలేదు, నేను మా తమ్ముడు అయితే ఎక్కుతున్నాం అనమాట. అంటే ఇంకా ఈ ఇయర్ది ఈ జైంట్ వీల్ పెద్దది పెట్టారండి. అంటే లాస్ట్ ఇయర్తో ఆ లాస్ట్ అన్ని ఇయర్స్ అన్నీ కంపేర్ చేస్తే ఇయర్ అయితే కొంచెం పెద్దది పెట్టారు. ఇంకా మేమైతే నాకైతే చాలా ఇష్టం అండి జైంట్ వీల్ ఎక్కడం అంటే చాలా ఇష్టం అన్నిటికంటే. సో అదైతే ఎక్కాను. ఇదిగోండి మా తమ్ముడు నేనైతే ఎక్కాము. ఇక్కడ పక్కనే ఇది బెలూన్ ఉంటుంది చిన్నపిల్లలది. ఇంకా జాన్విత ఇంకా చిన్నోడు అయితే ఇది ఎక్కారు. అమ్మ వాళ్ళ పిల్లల దగ్గర ఉన్నారు, నేను తమ్ముడు అయితే ఇక్కడ జైంట్ వీల్ ఎక్కాం. పక్కనే ఇద్దరు. అక్కడి నుంచి నేను వీళ్ళకి బాయ్ చెప్పాను, వాళ్ళు చూశారు. ఇక్కడైతే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. మా బుడ్డోడు చూడండి ఎలా ఎక్కేస్తాడు. బాగానే ఎక్కాడు, బాగానే ఆడుకున్నాడు. వాడికంటే అలవాటు ఉందండి, అంటే భయమేమో లేదు, బాగానే ఆడతాడు అన్నీ. చిన్ని అన్నీ బాగానే ఎక్కాడు వీడు కూడా. అదిగోండి వాళ్ళ అక్క వెళ్ళిందని చెప్పి వాడు కూడా అక్కడ వరకు ఎక్కి అక్కడి నుంచి దిగేశాడు. ఇదిగోండి మేమిద్దరం అయితే ఇక్కడ అన్నయ్య తీస్తున్నాడు వీడియో అయితే. అదిగోండి నేను తమ్ముడు అయితే ఒక దాంట్లో ఎక్కాము. అంతే, అది అయిపోయిన తర్వాత వీళ్ళైతే ఇదిగోండి బెలూన్ అయిపోయాక మేము ఇంకా జైంట్ వీల్లోనే ఉన్నాం. బెలూన్ అయిపోయాక వీళ్ళిద్దరూ ఇక్కడ ఇది ఉంటుంది కదా స్ప్రింగ్, అక్కడికి వచ్చారు. ఇది ఇయర్ కొత్తగా పెట్టారండి, ఇది అయితే లాస్ట్ ఇయర్ లేదు, ఇయర్ అయితే కొత్తగా పెట్టారు. చూడండి ఎలా ఆడిపిస్తుందో వాళ్ళ అక్క. బాగా ఆడిపిస్తుందండి జాన్విత అయితే వాళ్ళ తమ్ముడిని చాలా బాగా ఆడిపిస్తుంది. యూట్యూబర్ గారు హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీకు ఒక నిమిషం, ఎలా ఉంది మీ జైంట్ వీల్ ఎక్స్పీరియన్స్? సూపర్. అక్కడ యాక్చువల్గా జైంట్ వీల్ దగ్గర మేము ఎక్కాం కదండి, మేము ఇద్దరమే ఉన్నాం, ఇంకెవ్వరే ఎక్కలేదు. అక్కడైతే మర్చిపోయాడంట అబ్బాయి, మమ్మల్ని పైన పెట్టేసి అబ్బాయి తిప్పడం మర్చిపోయాడు. ఇంక మళ్ళీ మా అత్త మా అన్నయ్య వాళ్ళందరూ గుర్తు చేశాక అప్పుడు జైంట్ వీల్ తిప్పాడంట. మేమేమో ఇంకా అందరూ ఫిల్ అయ్యే వరకు ఉంచుతాడేమో అని మేము అనుకుంటున్నాం పైన. తీరా చూస్తే అబ్బాయి మర్చిపోయాడంట. కిందకి దిగాక షాకింగ్ న్యూస్ చెప్పాడనమాట మా అన్నయ్య. ఇక్కడైతే ఇంకోటి ఎక్కామండి పక్కన వేరే, మరి దీని పేరేంటో నాకు కూడా అంత ఐడియా లేదు. ఇదైతే ఎక్కాం. అమ్మ అయితే ఏం ఎక్కలేదండి, అమ్మ వచ్చింది కానీ అమ్మకి కొంచెం బాగాలేదని చెప్పి ఎక్కలేదన్నమాట. ఇంకోండి ఇక్కడైతే మా పిన్ని చెల్లి తమ్ముళ్ళు నేను జాన్విత అందరం ఎక్కాము. ఇది భయం వేయలేదు కానీ ఆ సౌండ్కి, మోటార్ సౌండ్ ఉంటుంది కదండి, దానికైతే కడుపులో తిప్పింది నాకైతే కొంచెం. చాలా సౌండ్ వచ్చింది. ఇది కూడా బాగుందండి, ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలు కూడా ఎక్కచ్చు ఇది. యాక్చువల్గా అంత భయం ఏమేయదు, బాగుంది ఇది కూడా. ఇక్కడైతే మా మిగతా వాళ్ళందరూ బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది కదా, అదైతే ఎక్కారు. నేనైతే ఎక్కలేదు, ఇంకా నాకు అది ముందుదే ఎక్కి కళ్ళు తిరిగిపోయినాయి అని చెప్పా కదా, నేనైతే ఎక్కలేదు. అమ్మ నేను అన్నయ్య అయితే ఏది ఎక్కలేదులేండి. మా బుడ్డోడు
మేమైతే ఇక్కడ ఆ బ్రేక్ డ్యాన్స్ ముందున అయితే ఉన్నాము. వాళ్ళందరూ అయితే బ్రేక్ డ్యాన్స్ ఎక్కారు. జాన్విత, మా తమ్ముడు, పిన్ని, అత్త, అందరూ చెల్లి అందరూ అయితే బ్రేక్ డ్యాన్స్ ఎక్కారు. ఇక్కడైతే మేము ముగ్గురు నుంచొని అన్ని వాళ్ళని చూస్తున్నాం అనమాట. ఇదిగోండి బుడ్డోడు కూడా చూస్తున్నాడు పాపం. ఆడు ట్రైన్ ఎక్కుదాం నేను వెయిట్ చేస్తున్నాడు అక్కడ. యాక్చువల్గా ఐస్ క్రీమ్ తింటావా అంటే తింటాను అన్నాడు. ఇంకా పక్కనే ఐస్ క్రీమ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. అదైతే అక్కడికైతే వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకోటి మళ్ళీ వచ్చాము ఇక్కడికి వీళ్ళని వీడియో తీద్దామని చెప్పి. అయిపోయింది ఈ బ్రేక్ డ్యాన్స్ కూడా అయిపోయింది. మేము ఐస్ క్రీమ్కి వెళ్ళొచ్చే లోపల అయితే అయిపోయింది. అదిగోండి వస్తున్నారు. నీకు భయం వేసిందా? నీకు భయం వేసింది జాను, నువ్వు ఏడ్చావు కదా. నీకు ఎలా అనిపించింది? నేనైతే చాలా భయపడ్డా. నీకు ఎలా అనిపించింది? సరే నీకెలా అనిపించింది? ఇంకా స్పీడ్ చెప్తే బాగుంటుంది. ఇంకా స్పీడ్ చెప్పాలంట. అబ్బాయి కనబడి కూడా కాదు, చేయవద్దు అంటే అది ఇసిరేతే ఇది ఎక్కి ముందు రియాక్షన్, ఎక్కాక రియాక్షన్ చేయాల్సింది అంట. ఎక్కి ముందు అందులో కూర్చున్నప్పుడు నేను భయపడు. అదే అదే ఎక్కేసి ఇక్కడైతే చూసారు కదండి బ్రేక్ డ్యాన్స్ అయితే ఒక్కొక్కరికి భయం మామూలుగా వేయలేదంట. అదే మా అత్తకి, మా పిన్నికి, జాన్వితకి అయితే ముగ్గురికి భయం వేసిందంట. జాన్విత అయితే ఇంకా ఆపేయండి అంకుల్ అందంట. నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా, అలాగైతే అందంట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూర్చొని కొంతసేపు అయితే ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంకా అందరం అయితే ఇంకోండి ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట. బుడ్డోడైతే ఐస్ క్రీమ్ చూడండి ఎలా తింటున్నాడో. ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుందండి. టేస్ట్ అయితే నాకు భలే నచ్చింది ఐస్ క్రీమ్. నేను తీసుకోలేదు, వాడిదే కొంచెం తిన్నా అనమాట. అంత తినలేడు కదా, సో నేనైతే నేను షేర్ చేసుకున్నాం. వాడికైతే కోన్ తెగ నచ్చేసింది, అదే నాకుతున్నాడు అలా. ఇదిగోండి జాన్విత, అందరం అయితే ఐస్ క్రీమ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మా పిన్నికి అయితే బాగా భయం వేసిందంటండి బ్రేక్ డ్యాన్స్. అదే చెప్తుంది అనమాట, ఇంకా కళ్ళు తిరిగిపోయినాయి అలా అని చెప్తుంది. అదైతే కొంచెం బ్రేక్ డ్యాన్స్ అయితే కొంచెం స్పీడ్గా ఉంటుందండి. అంటే ఏదో మనకు కింద పడిపోతున్నట్టు అలా అనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం భయం వేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ట్రైన్ అయితే ఎక్కుదాం అందరం అని చెప్పి డిసైడ్ అయిపోయాము. మా చిన్నోడి కోసం వీడు ఎక్కుతాడు, వీడితో పాటు మేము కూడా ఎక్కుతాం అనమాట. ట్రైన్ అయితే బెస్ట్ అండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎక్కచ్చు, భయం ఉండదు, హ్యాపీగా తిరగచ్చు, అది బాగుంటుంది. చూడండి నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కాము మేము. ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కాము అందరము. ఇంకా మా అన్నయ్యని కూడా ఎక్కమంటే నేను ఎక్కను, అది మా తమ్ముడు కూడా ఎక్కను అని వెళ్ళిపోతున్నాడు అనమాట. వాళ్ళిద్దరూ అక్కడ, మా అన్నయ్య తమ్ముడు అక్కడ నుంచొని మమ్మల్ని ఎంకరేజ్ చేశారు ఎక్కండి అని. బాయ్ చెప్పడం అలా అనమాట. ఇంకోండి ఇక్కడైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. భయం వేస్తుంది ఫీలింగ్ అయితే. అవునా? ఇక్కడ ట్రైన్ ఎక్కేసాక అయితే పిల్లలు ఈ బాల్స్ ఒకటి ఉందండి, ఒక బాల్స్ది పెట్టి అందులో చిన్నపిల్లల్ని ఎక్కిస్తున్నారు. అందులో అయితే ఆడారు వీళ్ళిద్దరు, జాన్విత అదే చిన్నోడు అయితే
ఈ బాల్స్లో కొంతసేపు ఆడాడు. ఈ చాలా ఇష్టం మా బుడ్డోడికి అయితే. రాజమండ్రి అది తీసుకెళ్తూ ఉంటాం కదా, మీరు వ్లాగ్లో చూసారు కదా, అదైతే చాలా ఇష్టం అనమాట వాడికి. ఇంకా మేమైతే వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ, అమ్మ ఉంది అక్కడ. ఇంకా నేను, చెల్లి, తమ్ముడు, మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఇక్కడ కొలంబస్ ఉంటుంది కదా, అదైతే ఎక్కుదామని వచ్చాము. ఇక్కడైతే అన్నయ్య రమ్మంటే రాలేదు. ఇంక మేమైతే నలుగురు ఎక్కాము కొలంబస్. అదిగోండి, ఇది కూడా చాలా భయం వేసింది. భయం కాదు కానీ కొంచెం, అంటే నేను చాలా ఒక 2 years 3 years తర్వాత ఎక్కుతున్నాను. ఇంక అందుకే అనమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం భయం వేసింది ఈ ఇయర్ అయితే. అదిగోండి బాగా చెప్తున్నా, అక్కడి నుంచి అన్నయ్యని కూడా రమ్మంటే రాను అంటున్నాడు. ఇక్కడైతే కొలంబస్ స్టార్ట్ చేస్తారు. అదిగోండి, ఇక్కడైతే కొలంబస్ అయిపోయింది. ఇంకా అన్నీ అయితే ఎక్కేసామన్నమాట. పిల్లలది ఇది ఒకటి ఉంది కారు, ఇది చిన్నోడిది ఎక్కుతా అన్నాడు. ఇంకా అందుకని అయితే ఇక్కడ తీసుకొచ్చాం. కొలంబస్ అయితే కొంచెం భయం వేసిందండి నాకు. జైంట్ వీలే ఇంకా భయం వేయలేదు. ఆ కొలంబస్ ఏంటంటే కొంచెం తిరుగుతుంటుంటే పైకి అదే సీట్ లెగిసిపోయినట్టు అలా అనిపించింది నాకైతే, ఫీలింగ్ అయితే. మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ ఒక 2 years అట్లా మధ్యలో ఎక్కలేదు కదా, సో నాకైతే కొంచెం భయం వేసింది. బట్ బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. ఆ 1 day చాలా ఫీలింగ్ బాగుందన్నమాట. అన్నీ ఎక్కామన్న ఫీలింగ్ బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే మా వాళ్ళకి కొంచెం నీరసం వచ్చింది, మా అత్త, మా పిన్ని, మా అమ్మకి అయితే. ఇక్కడ ఇదిగొండు కూర్చుని పేరు అక్కడ అలా. సిట్ డౌన్. జాను బాగా చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చిన్నాడు. రే ఏనుగు హాయ్. పట్టుకో. ఇక్కడ పిల్లలు అయితే ఈ ఏనుగులు ఉంది కదా, ఇది ఉండిపోయింది. ఇంకా అది కూడా ఎక్కుతా అన్నారనమాట. బుడ్డోడైతే భలే ఎక్కేసాడండి, అసలు భయమే వేయలేదు అడిగి. అసలు బాగా ఎంజాయ్ చేసాడు వాడు మాత్రం. జాన్విత ఏమో ఇంకా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఏఎంబీలో అలా ఎక్కుతూనే ఉంటుంది. చిన్నోడు మాత్రం భలే ఎంజాయ్ చేశాడు వాడైతే, బాగా ఎంజాయ్ చేశాడు. బాగా అంటే అన్నీ ఎక్కేసాడు కదా. ఇక్కడ అయితే ఇంకా అన్నీ అయిపోయాక అయితే ఇంక వీళ్ళకి టాయ్స్ అయితే మిగిలిపోయాయి. అక్కడ ఇంటి నుంచి బయలుదేరినప్పుడే చెప్పేశారు నాకు టాయ్స్ కొనాలి అది ఇది అని. ఇంకోండి ఇక్కడ అయితే చూస్తున్నారు టాయ్స్. మనోడు ఏదో తీసాడు, ఇంకా ఆడికి చేతికి ఏది దొరికితే తీసేసేవాడు. అది వద్దురా అంటే వినడు, ఇంకేది కావాలితే అది తీసేసుకున్నాడు అలా. అదిగోండి అక్కడ ఒక ఫిష్ ఏదో లైటింగ్ వస్తుంది, ఆ ఫిష్ అయితే బుడ్డోడికి నచ్చినట్టుంది, అది తీసుకున్నాడు అనమాట. జాన్వితాకి అయితే ఇక్కడ ఈ షాప్లో అయితే ఏం నచ్చలేదంట, బయటకు వెళ్ళాక తీసుకుంటా అని చెప్పింది. ఇంకా బుడ్డోడైతే ఏ షాప్కి వెళ్తే ఆ షాపు ఏదో ప్రతి షాప్లోంచి ఒక బొమ్మ అయితే తీసేస్తున్నాడు. కొనకపోతుంటే ఏడుస్తున్నాడు, ఎందుకులే అని చెప్పి మళ్ళీ తీసుకున్నాం అనమాట ఫిష్ అయితే. ఇంకా అయితే బయటకు వచ్చేసామండి, ఎగ్జిబిషన్ బయటకు అయితే వచ్చేసాము. అంటే ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అని జాన్వితాకి ఒక టాయ్ తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకు వచ్చాము. ఇక్కడ టాయ్ షాప్ దగ్గర అయితే మళ్ళీ ఆగామన్నమాట. జాన్వితాకి ఏదో కిచెన్ సెట్టా బెడ్రూమ్ సెట్టా ఏదో సెట్స్ ఉంటాయి కదండి, ఆ బార్బీ డాల్ అవి ఇవి డాక్టర్ సెట్ కిచెన్ సెట్లు ఉంటాయి కదా. జాన్వితాకి ఎప్పుడూ అవిపించు అనమాట. ఇదిగోండి ఇది మిగిలిపోయిందంట, అలాంటి ఎన్ని తగలేసేసిందో జాన్విత అయితే. మళ్ళీ అది వాడేనా, ఆ మోడల్ వాడేనా అని అడుగుతుంది నన్ను. ఇంకా బుడ్డోడికి ఇంకోండి ఇక్కడ అయితే ఏరోప్లేన్, ఇంకా మనోడికి ఏరోప్లేన్లు కార్లు ట్రైన్లు అంటే పిచ్చి ఇష్టం అనమాట. ఇక్కడ ఏరోప్లేన్ కనిపిస్తే అదైతే తీసుకున్నాడు. అదిగోండి ఇక్కడైతే తీసుకొని కొంచెం నడిచేసాక ఇక్కడ కలర్ సోడా ఒకటి కనిపించింది. కలర్ సోడాలు బాగుంటాయి కదండి, ఇంక ఇక్కడైతే కలర్ సోడా తాగుదామని చెప్పి అయితే వచ్చాము. చూడండి మీరు. తిరిగి నీరసం వచ్చి ఇంకో జ్యూస్ సెంటర్ దగ్గరకు వచ్చి జ్యూస్ తాగడానికి ఇదిగోండి తిరిగి అలసిపోయి జ్యూస్ తాగుతున్నాం.
కలర్ సోడా చూడండి ఎలా చేస్తారు. ఇక్కడ కలర్ సోడా ఎలా చేస్తారా అదే వీడియో తీద్దామని చెప్పి అయితే ఇంకా తీస్తున్నానండి. ఆయన మామూలుగా అడిగాను తీసుకుంటా అని చెప్తే తీసుకోమని చెప్పారు. బాగుంటుంది కదండి చేయడం చూస్తే. నాకైతే చాలా ఇష్టం. తాగడం కంటే ఇలా చేయడం చూస్తే చాలా ఇష్టం. ఇదొకటి, కిల్లి ఒకటి, మిఠాయి గిల్లి అవి ఉంటాయి కదా, అవి కూడా చేయడం చేస్తుంటే చూడడం అంటే చాలా ఇష్టం నాకు. ఇంకెక్కడ ఈ తాతగారు అయితే ఇంకోండి చేస్తున్నారు. చూడండి మీరు కూడా బాగా చేశారు. అంటే చేయడం చూస్తుంటే బాగుంది కానీ టేస్ట్ ఏమంత నచ్చలేదు నాకైతే. రోజు పొద్దుంచారండి 2 రోజులు. చేయడం బాగుంటుందండి. సబ్జాలు ఉండవండి. యూట్యూబ్లో పెడతామండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే మన వాళ్ళు ఇంకా బ్రేక్ డ్యాన్స్ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరి ఫీలింగ్ ఎలా ఉందా అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. ఒక్కొక్కరు చాలా భయపడిపోయారండి ఆ బ్రేక్ డ్యాన్స్. మరి ఎందుకో తెలియదు, బాగా స్పీడ్గా తిప్పినట్టున్నారు. మరి దానికోసమే డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట బ్యాక్గ్రౌండ్లో మా వాళ్ళు. సాంటాలా ఉంటుందేమో ఫ్లేవర్. మన వాళ్ళందరూ ఇక్కడ డ్రింకులు తాగుతున్నారు. సింహం సింగిల్ గా తాగుతున్నది. బాగుందిరా. బాగుంది నాన్న, సూపర్ ఉంది. అక్కడ నుంచో పడుతుంది. ఇక్కడ ఇంక వెళ్ళిపోతుంటే జాన్విత అంగోండి అక్కడ పిల్లల్ని చూసి ఆగిందనమాట. చెప్తున్నాను వాళ్ళ అమ్మ నాన్న ఇవన్నీ అమ్ముకుంటున్నారు, ఇంకా పిల్లలు అయితే అంగోండి లోపల ఎలా పడుకోబెట్టారో చూడని చెప్తే చూస్తుందన్నమాట. ఇప్పుడైతే మేము మొత్తం అంతా తిరిగేసామండి. తీర్థం అయితే ఏంటది ఎగ్జిబిషన్ అన్నీ తిరిగేసాము. ఇప్పుడైతే మా పిన్ని అండి ఇంటి దగ్గర ఇదేంటి గుంటగరగరకు అంటారు కదా, అది ఉందని చెప్పి అదైతే కోసుకోవడానికి వెళ్తున్నాం. ఒక ఆయిల్ తయారు చేద్దామని, అది బ్రింగ్రాజ్ అంటారు కదా అది. చెప్పరా బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చెప్పు మెయిన్.
మీకు ఈ వీడియో కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అందరికి షేర్ కూడా చేయండి, మర్చిపోకండి. అందరికి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాం మేము. ఉండాలి. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇంకా అయితే మా ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంకా అక్కడ అయితే బాయ్ చెప్పడం, ఇంకా వీళ్ళందరితో చెప్పించాం కదా మీకు. ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర గుంటగరాకు అంటారుగా బ్రింగ్రాజ్, అది ఉందని చెప్పి అది కోసుకుందామని అయితే వెళ్ళాము. అక్కడ పిన్ని ఇంకొండి కోస్తుంది. ఆయిల్ అదే హెయిర్కి చాలా మంచిది కదా, ఎక్కడెక్కడో ఉంటుంది, మన ఊర్లో అయితే బాగా దొరుకుద్ది, ఇంకా హైదరాబాద్ వచ్చేస్తే ఇక్కడ దొరకదు కదా అని చెప్పి అక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అక్కడ వెళ్ళానమాట కోసుకోవడానికి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్. బాయ్ అండి.